ఒంటె ఏ గడ్డి పడితే అది తినదు, మేకరాళ్లు తప్ప అన్ని లోపలేస్తుంది. ఈ సామెత ఇది ఒంటి ప్రత్యేకతను తెలియజేస్తుంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ప్రజల ఆహారంలో ఒంటె పాలు ఒక ముఖ్యమైన భాగం. సౌదీ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం ఒంటెలు రెండు రకాలు. ఒకటి వెనుక వైపు 2 మూపురాలు కలిగింది, రెండోది వెనుక వైపు 1 మూపురం కలిగిన ఒంటెలు. ఈ పరిశోధన ప్రకారం ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో 3 నుంచి 5 ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే వీటిలో pH విలువ తక్కువ. గేదె, ఆవు పాలలో గుర్తించే బి లాక్టోగ్లోబులిన్ ప్రోటీన్ చాలా మందిలో, ముఖ్యంగా పిల్లల్లో అలర్జీలు కలిగించడానికి ప్రధానమైనదిగా చూస్తారు. తల్లి పాలలో బి లాక్టోగ్లోబులిన్ ప్రోటీన్ అనేది ఉండదు. ఒంటె పాల ప్రోటీన్ నిర్మాణం ఆవు పాల మాదిరిగా కాకుండా అచ్చం తల్లి పాల మాదిరిగా ఉంటుంది. లాక్టోగ్లోబులిన్ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఒంటె పాలు త్వరగా అరుగుతాయి. పాలు తాగిన తరువాత గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపుబ్బరంతో ఇబ్బంది పడే వారికి ఒంటె పాలు అద్భుతమైన ప్రత్యామ్నాయం. గేదె, ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో చాలా తక్కువ కొవ్వు శాతం ఉంటుంది. ఒంటె పాలలో B1, B2, C అనే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొత్తం మీద ఒంటె పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయి.